బాయ్కాట్ నిజంగా ఈ పదం కనిపెట్టినోడిని చెప్పు తీసుకొని కొట్టాలన్నమాట. అసలు ఈ పదాన్ని ఎవడు కనిపెట్టిండో, ఎప్పుడు ఎవడికి ఎక్కడ ఎలా మనోభావాలు దెబ్బతిన్నాయో అప్పుడు ఈ పదం కనిపెట్టారు అనేటటువంటి ఫీలింగ్ కలిగితే, ఇందాకలే భైరవం సినిమా గురించి ఒక వీడియో అయితే చేశా. ఆ సినిమాని బాయ్కాట్ చేస్తామంటున్నారు, నిషిద్ధం చేస్తామంటున్నారు, రిలీజ్ కానీ అంటున్నారు, చాలా కుట్రలు అయితే జరుగుతున్నాయి, చాలా మాఫియా అయితే ఆ సినిమా చుట్టూ తిరుగుతుందని చెప్పి ఒక వీడియో అయితే చేశాను అనమాట. దాని కింద ఇంకో ట్రెండ్ అవుతుంది అనమాట. వార్ 2ను కూడా బాయ్కాట్ చేయాలి అనేటటువంటిది ట్రెండ్ అవుతుంది. ఇది ఎక్కడి మాసరం మామ, వార్ 2 ఏం పాపం చేసింది, ఎన్టీఆర్ అని ఏం పాపం చేసిండు, హృతిక్ రోషన్ ఏం చేసింది అనేటటువంటి డౌట్స్ అయితే మీకు ఉండొచ్చు. ఇది ఇంకా ఘోరంగా అయితే నడుస్తుంది అనమాట. ఈ భైరవం అనేటటువంటిది చిన్న బాయ్కాటే నడుస్తుంది, ఒక ఫ్యాన్సే దాన్ని అయితే బాయ్కాట్ చేస్తున్నారు. కానీ వార్ 2 అనేటటువంటిది మొత్తం నేషనల్ వైడ్గా బాయ్కాట్ చేయాలి అనేటటువంటిది బాగా గట్టిగా నడుస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అనేటటువంటిది క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ సినిమా రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే మీరు టీజర్లో జాగ్రత్తగా చూడొచ్చు. దిస్ ఇండిపెండెన్స్ డే అనేటటువంటిది వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు చిన్న పిల్లగాని అడిగినా చెప్తాడు, August 15, 1947 మనకు స్వాతంత్రం వచ్చింది, ఆ రోజు చాక్లెట్లు ఎత్తారు. ఇది ఎవరిని అడిగినా చెప్తాడు. కానీ వాళ్ళు దిస్ ఇండిపెండెన్స్ డే అనేటటువంటిది పెట్టారు. మళ్ళీ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే August 15 కాదు, August 14 అనేటటువంటిది మెన్షన్ చేశారు. August 14, 1947 ఎవరికిరా స్వాతంత్రం వచ్చింది, ఎవరికా ఇండిపెండెన్స్ అంటే పాకిస్తాన్ వాళ్ళకి అనమాట. సో పాకిస్తాన్ వాళ్ళకి ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు మీరు సినిమా రిలీజ్ చేయడం ఏంది, రిలీజ్ చేయడమే కాకుండా దిస్ ఇండిపెండెన్స్ డే అని చెప్పి వాళ్ళ క్లూ ఇస్తున్నారా, మీరు వాళ్ళ దేశంలో రిలీజ్ చేస్తున్నారా, వాళ్ళగా చెప్తున్నారా, మరి వాళ్ళ దేశంలో రిలీజ్ చేసుకోండి, మా దేశంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారో అంత పనిలేనోలాగా మేము కానొస్తున్నాం అని చెప్పి చాలామంది అయితే బాయ్కాట్ అనేటటువంటిది నడుస్తుంది అనమాట. ఇదేం కొత్త కాదనమాట. రీసెంట్గా కరాచీ అని చెప్పి ఒక బేకరీ ఉంటుంది అనమాట. అది చూసుకున్నట్టయితే హిందువులే, దాన్ని నడిపేది కూడా హిందువులే, ఎప్పటి నుండి అదైతే నడుస్తుంది. దాన్ని కూడా వెళ్ళి కూల్చోవడం జరిగింది, దాని కూడా వెళ్ళి పగలగొట్టడం జరిగింది. ఏంద్రా రీజన్ అంటే కరాచీ అనేటటువంటిది పాకిస్తాన్లో ఒక ఊరు పేరు, అక్కడ ఉన్నటువంటి ఊరు పేరు ఇక్కడ మీరు బేకరీకి పెట్టారు, ఇది పెట్టడం మాకు ఇష్టం లేదు, ఈ విధంగా చేయడం ముమ్మాటికి తప్పు అని చెప్పి బాయ్కాట్ అని చెప్పి దాన్ని అయితే పగలగొట్టారనమాట. ఈ సినిమాని అయితే రిలీజ్ కానియం, బాయ్కాట్ చేస్తామని చెప్పి కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. వెయిట్ చేసి చూడాలి, టీజర్లో అది కట్ చేస్తారా లేదా సినిమాని వన్ డే ఆగి 15th రిలీజ్ చేస్తారా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. మరి ఇది తప్పా రైట్ బ్రో, నీ ఒపీనియన్ చెప్పు బ్రో అంటే వాళ్ళు రిలీజ్ చేయడం తప్పను. నేను August 14 రిలీజ్ చేయొచ్చు, 15th ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా దిస్ ఇండిపెండెన్స్ డే అని చెప్పి టీజర్లో మెన్షన్ చేశారు చూసారు, అది ముమ్మాటికి తప్పు. ఒక నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే, కానీ అది మెన్షన్ చేయకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు సంక్రాంతిగా వస్తున్నాం అనేటటువంటి సినిమాలు వస్తాయి, అంటే సంక్రాంతిగా వస్తున్న సినిమా కాదు, సంక్రాంతి దిస్ సంక్రాంతి అని చెప్పి పడిద్ది అనమాట. ఆ మాత్రం దానికి ఎగ్జాక్ట్ సంక్రాంతి రోజు రిలీజ్ చేయరు. 10వ తారీఖు రిలీజ్ చేయొచ్చు, 12వ తారీఖు రిలీజ్ చేయొచ్చు, 13వ తారీఖు రిలీజ్ చేయొచ్చు. ఈ విధంగా కనుమ భోగి ఏ టైంలో రిలీజ్ చేయొచ్చు, కానీ దిస్ సంక్రాంతి అని పెడతారు. అదేవిధంగా దిస్ ఇండిపెండెన్స్ డే చూసుకున్నట్లయితే 14th ఉంది, 15th కూడా ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు రిలీజ్ చేస్తాను అనేటటువంటిది చెప్పేటటువంటి ప్రయత్నం అనమాట. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం బాలీవుడ్ నా కొడుకులు అయితే కుళ్ళుకుంటున్నారనమాట. ముఖ్యంగా ఎన్టీఆర్ని అసలు ఈ సినిమాలో ఎంత పెద్ద రోల్ ఎందుకు ఇచ్చారు, మీకు హిందీలో ఏ హీరో దొరకలేదా, హిందీలో ఉన్నటువంటి ఏ యాక్టర్ దొరకలేదా, వాళ్ళు వచ్చి మా సినిమాలో నటించడం ఏంటి, మేము అసలుకే ఒప్పుకోమని చెప్పి బాయ్కాట్ బ్యాచ్ అంతా కూడా రెడీ అయిపోయింది అనమాట. అందుకే ఎన్టీఆర్ని కావాలని చెప్పి టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. వీళ్ళకి ఒక అర్థం కావట్లా, బాలీవుడ్ ఎదవాళ్ళకి అర్థం కావట్లేదు. అక్కడ ఎన్టీఆర్ నటిస్తాను కాబట్టి ఈ వార్ 2కి ఇంత హైప్ ఉంది. ఈ తెలుగు స్టేట్స్లో కూడా ఈ సినిమా గురించి ఎంతలా డిస్కషన్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఐదర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా నటించకపోతే ఆ వార్ 2 అనేటటువంటి సినిమా రిలీజ్ అయిందా కూడా, రిలీజ్ అవుతుందిరా అనేటటువంటి విషయం కూడా ఎవరికీ తెలియదు. ఎవడైతే బాయ్కాట్ అంటుండో, ఎవడైతే ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తుండో, ఎవడైతే ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎందుకని చెప్పి క్వశ్చన్ చేస్తుండో వాళ్ళకి డైరెక్ట్గా చెప్పండి. ఈ తెలుగు స్టేట్స్లో ఈ తెలుగు పీపుల్స్ వార్ 2 గురించి మాట్లాడుకుంటున్నారు, వార్ 2 గురించి డిస్కషన్ చేసుకున్నారంటే దానికి 100కి 100 కాదు 1000% ఎన్టీఆర్ రీజన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వితౌట్ ఎన్టీఆర్ నేను గట్టి తన వార్ 2ను కుక్క కూడా చూడదు. ఇది మట్టికి ట్రూత్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒక బాలీవుడ్లో చూస్తారనమాట, ఒక సీక్వెల్స్ అంటే పిచ్చే, కానీ తెలుగులో ఇక్కడ ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది, సినిమా మీద ఒక బజ్ ఒక హైప్ క్రియేట్ అవుతుందంటే దానికి ఎన్టీఆర్. కానీ ఎన్టీఆర్ని ట్రోల్ చేయడం అయితే నాకైతే చాలా నవ్వు వచ్చిందనమాట. మీ బాలీవుడ్ మడ్డ గుడిచిపోతుంటే అక్కడికి వచ్చి తోడగొట్టున్నారు బాబు, మీరెందుకు మా మీద పడి ఏడుస్తారు. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ వేసుకున్నటువంటి డ్రెస్, హీరోయిన్ అయితే మంచి చెడ్డీతో అయితే కనపడింది అనమాట. ఇక దాంతో చాలా మంది అది కూడా ఎందుకు వేసారు, అది కూడా తీసేయండి, మీరు సినిమా తీస్తున్నారా, బ్లూ ఫిల్మ్ తీస్తున్నారా అని చెప్పి కూడా కొంతమంది వర్గం వాళ్ళు అయితే ఈ విధంగా ట్రోల్ చేయడం అయితే మనం చూడొచ్చు అనమాట. ప్రతి సినిమాలో అయితే ఎక్స్పోజింగ్ ఉంటుంది, కానీ ఈ మట్టిగా హైలైట్ అయింది. దీని ఈ టీజర్లో హీరోయిన్ రోల్ చూసి కూడా చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా 3 బ్యాచ్లో బాయ్కాట్ అని చెప్పి ట్రెండ్ నడుస్తున్నాయి. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఎంటే గొడవలో అనేటటువంటిది రియాలిటీ. అది మట్టికి జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయితే రికార్డులు కొట్టింది, ఇప్పటిదాకా ఉన్నటువంటి 80% రికార్డులు ఎగిరిపోతాయి అనేటటువంటిది 100% అవసరం. ఇది మీరు ఒప్పుకోకపోయినా సినిమా రిలీజ్ అయ్యాక మీరే చెప్తారనమాట. ఉంటే అది అనమాట. వార్ 2 అంటున్నారు, భైరవం అంటున్నారు. ఆల్రెడీ భైరవం గురించి ఇంకో వీడియో చేస్తే ఎండ్ స్క్రీన్లో వస్తుంది, ఆ వీడియో కూడా చూసేయండి. బై బై, నమస్కారం.